హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని పథకాల ద్వారా అమ్మఒడి కానీ, మనం చూసుకుంటే రైతు భరోసా కానీ, విద్యా దీవెన ఇవన్నీ పథకాలు ఇచ్చేటోళ్ళు. అంటే ఆయన సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. అయితే కుటుంబ ప్రభుత్వం కూడా ఈ సంక్షేమాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అన్నట్లుగానే వాళ్ళు తల్లికి వందన స్కీమ్ అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏదైతే తల్లికి వందన స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ప్రజల నుంచి ఒక మంచి మద్దతుని అయితే కూడగట్టుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని అంటే ఈ పథకాన్ని అమలుని అయితే ఎవరు ఏమనరు, దాన్ని కొనసాగించాల్సిందే. దాంట్లో భేదాభిప్రాయం అయితే లేదు. కాకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఇంతమంది పిల్లలకి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి, ఐదుగురు ఉంటే ఐదుగురికి కనుక అమ్మఒడి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే పక్కాగా మనం చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించిన ఛానళ్ళు ఏమైనా ఆరోపణ చేశాయి. అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమంది సోకాళ్ళు మేధావులు కూడా ఏమైనా ఆరోపణలు చేసేవాళ్ళు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసుకొచ్చి ఏదైతే ఇట్లా పంచుతుండో, ఇలా పంచితే ఖచ్చితంగా మన రాష్ట్రం దివాలా తీస్తుంది, దివాలా తీసి మనం కూడా శ్రీలంక మారిపోతామని చెప్పేసి, శ్రీలంకలాగా మారిపోతామని చెప్పేసి ఖచ్చితంగా ప్రచారం చేసుకునేటోళ్ళు పక్కాగా. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆ వీడియోలలో ఏదైతే కొన్ని ఫ్యామిలీల్లో నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వచ్చింది కదా, ఆ వీడియోల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అంతే స్థాయిలో సంక్షేమాన్ని ఇస్తే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా శ్రీలంక అయిపోవడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళైతే ప్రచారం చేసేటోళ్ళు. కాకపోతే ఇంత జరుగుతున్నా కానీ వైసీపీ ఈ విషయాన్ని ఏదైతే రాష్ట్రం అప్పులు తీసుకొస్తుండో, శ్రీలంక లాగా దివాలా తీస్తుందనే విషయాన్ని మాత్రం వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత వ్యతిరేకంగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అదే టీడీపీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తే శ్రీలంకలాగా మారిపోతుంది అనేటోళ్ళు. కానీ ఇప్పుడు ఇంతమందికి ఇస్తే శ్రీలంకలాగా మారిపోదా అన్న ఒక అభిప్రాయాన్ని మాత్రం ప్రజల్లోకి వైసీపీ పార్టీ తీసుకెళ్ళలేకపోతుంది అనటంలో ఇబ్బంది పడుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి.